హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అన్షు శేఖర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము వరంగల్ దగ్గర మల్లూరుకి అయితే వచ్చామండి. మల్లూరులో శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మేము రాగానే ఇక్కడికి చింతామణి జలపాతం దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ నిరంతరం వస్తూనే ఉంటాయట అండి. ఈ వాటర్ తాగడం వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా అవి క్యూర్ అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న జనాలు చెప్పారండి. ఇక్కడ ఈ చింతామణి జలపాతంకి అయిపోయాక మేము ఇక్కడ దహిత అమ్మవారు, ఈ అమ్మవారిని కాళికామాత అని అంటారండి. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని పైకి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. ఈ స్వామివారి ప్రత్యేకత వచ్చేసి స్వామివారి ఉదరం భాగం చిన్న పిల్లాడి వల్లే, మానవ శరీరం వల్లే మెత్తగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకత అండి స్వామివారిది. ఇక్కడ ఉగ్ర రూపంలో కాళికామాతను లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు కాబట్టి మనకి ఈవినింగ్ నుండి నైట్ టైం వరకు, మార్నింగ్ వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంట అండి. మళ్ళీ మార్నింగ్ సూర్యోదయం అయ్యాక మాత్రమే ఈ టెంపుల్ని ఓపెన్ చేస్తారట అండి. మేము సండే రావడం వల్ల సండే రోజు ప్రత్యేకమైన పూజ ఏమిటంటే తైలాభిషేకం చేశారండి. నార్మల్ డేస్లో దర్శనం చేసుకోవచ్చు, అభిషేకాలు కూడా చేస్తారు. కాకపోతే సాటర్డే సండేస్ మాత్రం స్పెషల్గా పూజలు మాత్రం చేస్తారంట అండి. మేము 516 రూపాయలు పెట్టి తైలాభిషేకం టికెట్ తీసుకొని తైలాభిషేకం అయితే చేసుకున్నామండి. స్వామివారికి 2.5 hours చేశారండి. ఈ 2.5 hours స్వామివారి నిజరూప దర్శనం చేశారు, స్వామివారికి అలంకరణ చేశారు, చాలా బాగా చేశారండి. హారతిలో స్వామివారికి హారతి ఇచ్చుకుంటా స్వామివారి శంకు చక్రాలు ఇవన్నీ చూపించారండి. స్వామివారిని అలంకరించాక స్వామివారి మెత్తటి భాగంలో ఇలా పువ్వు పెడితే లోపలికి వెళ్ళడం ఇవన్నీ చూసాము. చాలా బాగా అనిపించిందండి దర్శనం అయితే. దర్శనం అయిపోయాక కిందకి వచ్చాక మేమైతే మేడారంకి వచ్చామండి. జాతర టైంలో మేము వచ్చాము కానీ మా వదిన అన్నయ్య చిన్నోడు అప్పుడు దర్శనం చేసుకోలేదు. చిన్నోడు చాలా ఏడ్చాడని. సో ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవడానికని అయితే మేము మేడారంకి వచ్చామండి. చాలా బాగా పబ్లిక్ ఉన్నారండి. ఇప్పుడు కూడా యాక్చువల్గా అప్పుడైతే సీజన్ టైంలోనే వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఎప్పుడైనా వస్తున్నారు. అందరికీ వీలు కాదు కదా, చూసుకొని వస్తున్నారు. ఇక్కడ కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటున్నారు, మేకలను కోసుకునే వాళ్ళు మేకలను కోసుకుంటున్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు. మేము ఇక్కడ ఇంటి నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. ఫుడ్ తినేసాము. మేము సండేస్ అమ్మ వాళ్ళు ఫుడ్ నాన్ వెజ్ తినరు. సో అందుకనే మేము ఇంటి నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెజ్ ఇక్కడికి వచ్చి తిన్నాము. ఇక్కడ మా చిన్నోడు తింటున్నాడు. చిన్నోడు తిన్నాక కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇంకా మేము రామప్పకి అయితే స్టార్ట్ అయ్యామండి. రామప్పకి మేము చిన్నప్పుడు నేను నా 7th క్లాస్లో ఎక్స్కర్షన్కి వెళ్ళానంటే మళ్ళీ ఇన్ని ఇయర్స్కి రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళడం అండి. చాలా బాగా అనిపించింది రామప్ప టెంపుల్ అయితే. స్వామివారిని దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. తీసుకున్నాక మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే వరకు చీకటి అవుతుందని చెప్పేసి మేము వెంటనే స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేవరకు 6:30, 7 అలా అయ్యింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.